ప్యాకింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని హస్నాబాద్లోని గణేష్ కంపెనీ గత 3 నెలలుగా పనిచేస్తున్న ప్యాకింగ్ కార్మికులు తమకు బీడీ కంపెనీ 25 కట్టకు బదులు 24 బీడీ కట్ట వల్ల నష్టం జరుగుతుందని వినతి పత్రాన్ని అందజేసి నిరసన తెలిపారు. బీడీ కంపెనీలోని ప్యాకర్లు బీడీ కంపెనీ ఎదుట ధర్నా చేసి ప్రకాష్ రావు అనే కాంట్రాక్టర్ తమల్ని పట్టించుకోవడం లేదని తమకు వేతనాలు పెంచాలని కోరుతూ ధర్నా చేపట్టినట్టు తెలిపారు. కంపెనీ కార్మికుల యొక్క శ్రమ దోపిడిని అరికట్టాలని భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ బీడీ కార్మిక సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో 1,00,000 బీడీ ప్యాకింగ్ చేస్తే ఏదైతే వేతనం వస్తుందో ఇప్పుడు దానికి అదనంగా 4,000 బీడీ కట్టలు ప్యాకింగ్ అదనంగా బీడీ కంపెనీ కార్మికుల చేత పనిచేయించుకుంటూ వాళ్లకు రావాల్సిన వేతనం మాత్రం ఇవ్వడం లేదని, వెంటనే గతంలో 25 బీడీల కట్టకు చెల్లించడం జరిగిందో అదే వేతన ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కార్యదర్శి ఎదలాపురం సత్యనారాయణ, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి కట్టా విజయ్ కుమార్, జిల్లా సంఘటన కార్యదర్శి అశోక్, ప్యాకింగ్ కార్మికులు సంతోష్, రాజేష్, రాజనర్సు, శ్రీధర్ తో పాటు కంపెనీ ప్యాకింగ్ కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, ప్యాకర్ల జీతాలు పెంచాలి, ప్యాకర్ల జీతాలు పెంచాలి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్ బిఎంఎస్ జిందాబాద్, జిందాబాద్ బిఎంఎస్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ బిఎంఎస్ జిందాబాద్. ఏ చెడు నోరే భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. యాజమాన్యం యాజమాన్యం ఈరోజు గణేష్ బీడీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్యాకింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి గత 2 నెలలుగా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నా కానీ పెడచెవిన పెడుతూ వాళ్ళు ఇచ్చిన వినతి పత్రాన్ని తుంగల మన పక్కకు పడేసి ఈ యాజమాన్యం కంపెనీ సేటుకు తెలియకుండా వీళ్ళు ఏదైతే శ్రమ దోపిడీ చేస్తున్నారో చాలా రోజుల నుంచి దరఖాస్తులు ఇచ్చినా కానీ ఆ దరఖాస్తుకు స్పందన లేదు. 2 నెలల నుంచి ప్యాకింగ్ కార్మికులకు శ్రమ ఎక్కువైతుంది. గతంలో కేవలం 1,00,000 బీడీకి మనకు సేమ్ మజూరీ ఇస్తే అదే ఇప్పుడు 96,000కు మాత్రమే ఈ మజూరు వస్తుంది. అంటే ఇవాళ 96,000 4,000 పని ఏదైతే ఎక్కువ అవుతుందో ఆ పనికి మాకు డబ్బులు కట్టియాలని చెప్తే వీళ్ళు కట్టియకుండా రేపు మాపు అంటూ ఈ యొక్క వినతి పత్రాలను పక్కకు పడేసి సేట్లకు తెలియకుండా దొంగతనంగా ఈ యొక్క కంపెనీలో నాటకాలు చేస్తున్నారు. కాబట్టి యాజమాన్యం బయటికి వచ్చి మాట్లాడాలని చెప్పేసి మేమందరం కలిసి మేనేజ్మెంట్ దగ్గరికి పోతే మేము మీతో మాట్లాడము, మాకు ఇష్టం లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇటువంటి విధానాన్ని మన శాంతి భద్రతల సమస్యలుగా కాకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి కార్మిక అధికారులు పట్టించుకొని చర్చలు జరిపి యాజమాన్యాన్ని పిలిపించి వెంటనే ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే కంపెనీ ముందు బైఠాయించి ఇవాళ ప్రతి ఒక్క బీడీ కార్మికుడు కూడా ఈ యొక్క ధర్నాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కోరుతూ ఉన్నాం.